కార్తిక్ నీకు ప్రేమికుల్ని చూస్తే ఏమనిపిస్తుంది? పాపం ఇంకో బకరాగాడు భలేబడి అనిపిస్తుంది. థ్యాంక్స్. వెల్కమ్. కానీ ఆ బకరాగాడిని నాకు సేవ్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్స్. మళ్ళీ ఎందుకు థ్యాంక్స్? ఎందుకంటే మీరు బకరాగాళ్ళని ఒప్పుకున్నందుకు. బాగా చప్పట్లు కొట్టావు. మీ వెనకాల తిరిగి మేము బకరాగాళ్ళు అయిపోయాం. నీలాగే మన సుబ్బు కూడా బకరాగాళ్ళందరినీ కాపాడాలని చెప్పి పార్కుల చుట్టూ తిరుగుతున్నాడంట. ఏ పార్కు చుట్టూ తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ లాఫింగ్ బ్రదర్స్ along with నెల్లూరు నీరజ. శనక్కాయలు ఎన్నప్ప వాసన వస్తా ఉందా? అందరూ ఎవరు పొదల్లో వాళ్ళకపోతే మనిషి ఎందుకు తిరుగుతా ఉన్నది ఎల్లుంగుడు మాదిరి. ఓ పిల్లకాయలు లేరా? నాకు ఇంకా పెళ్లి కాలేదా? ఇదే కదా యుగాంతం అంటే. మామూలుగా పెళ్లి కాలేదా? ఎవరు చేసుకోమని చెప్పారా? నీకెందుకు మూసుకొని పో. శనక్కాయలు కావాలా? వద్దు. ఏనా మా బుడ్డి వస్తాడు. ఓ ప్రొడ్యూసర్ రావాలా? కరెక్ట్ గా సింగ్ అయిన సాంగ్ ఏమర్థమైంది? ఆల్జీబ్రా కింగ్ కోబ్రా. అయినా బుద్ధి ఉందంటరా? కన్న కూతుర్ని పార్క్ లో ఒంటరిగా వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు ఎవరైనా? ఎవరు కూతురా? ఆ పిల్ల నీ కూతురు కదా? అది నా కూతురు కాదురా. ఓ మీ అమ్మ. మా అమ్మ కాదురా. ఇంకెవర్రా? నా లవరు. ఒరే కుళ్ళిపోయిన ఫ్లవర్ లాగా ఉన్నావు. నీకో లవరా? ఎగస్టాల్ చేయబాక. ఎగస్టాల్ చేయటంలో ఏసనకాయలు అమ్ముతుందా? ఎవడు బయట? బుడ్డి నువ్వు ఇట్రా కూర్చో. ఏందా బుడ్డియా? పొయ్యిలో పెట్టిన కడ్డీలాగా ఉన్నాడు వాడు. బుడ్డి ఏందా? బుడ్డి వాడి ఇందాక నుంచి నాకు లైన్ వేస్తున్నాడు తెలుసా? అవును, లోకంలో ఎవరు లేరని ఈ పటేల్ మొహం దాన్ని ప్రేమించాలా? వాడికి అసలు విషయం తెలియలా. ఏందది? నువ్వు చాలా అందంగా ఉన్నావు కదా. కాకి పిల్ల మాదిరి ఉంది. ఇది అందంగా ఉందంట. నీ పెద్ద దొండ పండ్లా ఉంటాయి. కేజీ ఎంత దొండపండ్లా? ఏంది రావడా? ఇప్పుడు ఎగస్టాల్ చేస్తున్నాడు మేము కూడా. నా కోపం వస్తుంది. ఏం చేస్తున్నావా? నా దగ్గర చెప్తున్నా నీకు. శనక్కాయలే సరేగానే. నీకు ఇంటి దగ్గర ఉంటే రోజు నేను గుర్తొస్తాను బుడ్డి. ఎందుకు గుర్తురావా? రోజు నిద్రపోయేటప్పుడు నీ ఫోటో నా గుండెల మీద పెట్టుకుని నిద్రపోతా. ఎందుకు రాబోయే అంత కష్టమా? దాన్ని జనవరి 1st చూసా అనుకో, December 31st దాకా గుర్తుంటుంది అది. బుడ్డి ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా నన్ను ప్రేమిస్తుంటాను. నీకు సంగతి తెలుసా? నాకు పెళ్ళైన వాళ్ళంటే చాలా ఇష్టం. ఏమన్నావు నువ్వు? అంటే పెళ్ళైన తర్వాత కూడా బాగా చూసుకుంటా అని చెప్తున్నాను. అవునా? బుడ్డి మా ఇంట్లో మ్యాచ్ చూస్తున్నారు తెలుసా? ఎంత మే స్కోరా? 99 స్కోర్ అంట. ఆ ఎలుగుంటుకి ఇంకో ఎలుగుంటు చూస్తున్నారంట్రా. ఇంకో ఎలుగుబంటి తెలుగు మే. ఒరే అభయ, ఎలుగుబంటి అంటే ఇంకో పెళ్లి కొడుకుని చూస్తున్నారంట్రా. ఆ ఇంగ్లీష్ మొహం దానికే. బుడ్డి నాకు టైం అయింది. మా మమ్మీ మెసేజ్లు పెట్టింది తొందరగా రమ్మని. నువ్వు బయలుదేరితే నేను ఇంటికి బయలుదేరుతాను. నాకు కూడా పని పోస్తాను. నేను ఏం పడరా? కటింగ్ చేసుకోవాలరా. రే కటింగ్ కౌంటింగ్ నువ్వు పోయేదా? నీకేం అభ్యంతరమా? బుడ్డి నీకు జుట్టు రాలిపోయిందా? కాదు, ఎవరో రాలగొట్టారు. ఏమైంది? ఇప్పుడు ఇదే లేటెస్ట్ ఫ్యాషన్. ఫ్యాషనా? అసలు నీకు సంగతి తెలుసా? ఈ రోజు యూత్ అందరూ నన్ను చూసి ఫాలో అవుతున్నారు. ఊడిపోయిన ప్రతివాడు చెప్పే మాట ఇదే కదా. ఇంకొక మాట మాట్లాడుంటే నేనేం చేస్తాను నాకే తెలియదు. నీకా నువ్వేం బెరకలేపోరా. ఎందుకంటే మంచిది. నా ఫోన్ నెంబర్ చెప్తా, రాసుకో. ఉంది కదా. అది కాదు, ఇప్పుడు కొత్త నెంబర్ మార్చా. ఎవరన్నా అలా ఇచ్చి నాకు ఫోన్ చేయి, నేను చూసుకుంటా సంగతి. సరే. 9440 564. ఓకే, నేను ఫోన్ చేస్తా. పోయిస్తా డార్లింగ్. బాయ్ డార్లింగ్, పోయిస్తా. బాయ్ బుడ్డి. బాయ్. నీ సంగతి మళ్ళీ చెప్తాను రే. శనక్కాయలు కావాలా? వెళ్ళాపో. హలో హలో డార్లింగ్, ఎక్కడా? కృష్ణా పార్క్ లో ఉన్నాను డార్లింగ్. నువ్వు అక్కడేం దిగుతున్నావు డార్లింగ్? గడ్డి పీకుతున్నాను డార్లింగ్. నిన్ను కేవీఆర్ పార్క్ కదా రమ్మన్నాను. నీ ప్రేమలో పడిపోయి ఏ పార్క్ గారు తెలియట్లేదు డార్లింగ్. త్వరగా వచ్చేది మరి. 2 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను డార్లింగ్. అవును కదా, ఇప్పుడే కదా ఓడిపోయింది. అప్పుడు ఎందుకు పిలుస్తున్నావు? ఇడియేరేవాడు. ఈడేరేవాడా అంటే డబుల్ సిమ్ నీకా? నీకెందుకురా? అది కాదు, ఈ మొఖానికి డబుల్ సింగ్ అంటేనా? తప్పమ్మా, చేయకూడదా? నువ్వు శనక్కాయలు అమ్ముకో, మూసుకుంటా. శనక్కాయలు కొనవా? వద్దు. నీ తాట నేను తీస్తా ఉండు. హలో హలో, ఒరే ఎక్కడున్నావురా? నేను నా డార్లింగ్ కి కుక్క పిల్లని కొంటున్నా. ఒరే నువ్వే పెద్ద కుక్క పిల్ల మాత్రం ఇంకో కుక్క పిల్ల దేనికి దానికా?
అవయా నీ స్వీట్ హార్ట్ ని ఎవరో తినేస్తున్నారు, నువ్వు తొందరగా రా. అట్టయితే మా వాళ్ళు అన్నం తీసుకొస్తా. ఎవరో ఏదైనా అన్నదానం జరుగుతున్నదా? నువ్వు అక్కడ రా మూసుకొని. వస్తున్నా ఉండాలా? హాయ్ డార్లింగ్. హాయ్ డార్లింగ్. ఏంటి నా కోసం చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నట్టున్నావు? చాలా సేపు నుంచి వెయిటింగ్. బొంగ వాడు బేడీడు వచ్చాడు. ఏంటి డార్లింగ్? ఏం లేదు, చాలా సేపు నుంచే వెయిట్ చేస్తున్నాడు. శనక్కాయలు కావాలా? వద్దమ్మా, తింటే బలం వస్తుంది. వద్దమ్మా, మాకు వీడికి బలం ఎక్కువ ఉన్నట్టుంది. డార్లింగ్ ఏంటి ఈ మధ్య కొద్దిగా స్లిమ్ అయినట్టుండవు? అంటే ఇంకా టమ్ము లాగుండిందా? అంటే ఈ మధ్య డైటింగ్ చేస్తున్నా. డైటింగా డేటింగా? అవుతుందా డార్లింగ్ నిన్ను చూస్తుంటే ముద్దొస్తున్నావు డార్లింగ్. వద్దురే, పంది పిల్లలు పుట్టాయే. డార్లింగ్ ఒక ముద్దు పెట్టుకుంటాను డార్లింగ్. ముద్దొచ్చాను కదా. అవును డార్లింగ్. నువ్వు అక్కడుండు, నేను అక్కడుంటా. మనం మంచి ఎక్స్ప్రెషన్స్ తో వచ్చి ఎమోషన్ గా దండం పెట్టేసుకున్నాం. అట్లా డార్లింగ్. అమ్మో డార్లింగ్ 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 ఈ కేసు ఎందుకు అయిపోయింది డార్లింగ్? ఓ డార్లింగ్ అయితే నేను ఉంది. డార్లింగ్ లో ప్రభాస్ నా ఏమే నీకు నేను చాలు నీకా? ఇంకోటి కావాల్సి వచ్చాడు నీకా? ఎవడురా నువ్వా? నువ్వురా? నువ్వెవడురా? నువ్వెవరు అసలు? నువ్వెవడురా? ఏంది నువ్వు ఎక్స్ట్రా మారుతున్నావా? ఏంది నువ్వు ఎక్స్ట్రా మాట్లాడుతున్నావా? మాకు శనక్కాయలు వద్దురా. అరే శనక్కాయలు కాదురా, ఎరి పుష్పం. ఆ మనిషి మీ ఇద్దరిని ఎరుపోగలం చేసిందిరా. ఏందిరా? నీకు తెలియకుండా వాడికి తెలియకుండా నిన్ను సిమ్ కార్డు వాడినట్టు వాడేసింది. ఎంత అన్యాయం చేసేవా? నీకోసం నేను నా ఫస్ట్ బయట వదిలేసి వచ్చా కదా నేను. అంటే నీకు పెళ్ళయిందా? అంటే నీకు పెళ్ళైన వాళ్ళు కాక నీకు పెద్ద యూత్ వస్తారా ఈ మొఖానికి? అన్యాయం చేసే కదా. ఎంతమంది ఆడుకుంటావు నువ్వా? నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది? వాళ్ళిద్దరిని సైడ్ చేసావంటే నీకు నా మీద కన్ను పడింది. ఉపయోగించుకున్నాంపా. నీకు నా సంగతి తెలియదు అసలు. నేను ఫస్ట్ లో ఈ పార్క్ ఓనర్ ని. వింధ్యాన్ని ప్రేమించిన తర్వాత పల్లీలు తట్ట చేతికొచ్చింది, సరేనా? ఈ తట్ట కూడా మిగిల్చావు నాక. అంటే నీరజ నీకెవరు దొరకరా ఏంది? ఇదిగో నీరజ. పల్లి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది?